హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 26th May 2029 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎర్లీ టేక్ ఆఫ్, అంటే తొందరగానే ఈ యొక్క అంటే టేక్ ఆఫ్ అనేది మనం ఎప్పుడు మాట్లాడతామంటే ఈ యొక్క ఫ్లైట్ అనేది ల్యాండ్ అయ్యేటప్పుడు టేక్ ఆఫ్ అని రెండు రకాలుగా వాడతాం. అంటే ల్యాండ్ అయ్యేటంటే భూమి దిగేటప్పుడు, టేక్ ఆఫ్ అంటే భూమి నుంచి పైకి ఎగిరేటప్పుడు అనమాట. అంటే తొందరగా టేక్ ఆఫ్ తీసుకున్నాను అంటే తొందరగా ఎగిరిపోయింది అని చెప్పే ఆర్టికల్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఏవియేషన్ రంగం అనేది మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడింది. అంటే ఈ విమానయాన సర్వీసులు అనేవి తిరిగి పునరుద్ధరించారనమాట. సో ఆ తిరిగి పునరుద్ధరించడం అనేది చాలా తొందరగా చేశారు. ఇంకొంతకాలం ఆగి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ కోవిడ్-19 కారణంగా ఈ పూర్తిగా పరిస్థితులు అనేవి చక్కబడలేదు. ఇప్పుడు కోవిడ్-19 సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలన్నీ పూర్తిగా చక్కబడలేదు కాబట్టి ఇంకొంతకాలం ఆగుంటే బాగుండేదని చాలా రాష్ట్రాలు అనేవి వాళ్ళ ఇబ్బందిని తెలియజేస్తున్నారు అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. విత్ నో కాన్సెన్సస్ ఆన్ హెల్త్ మానిటరింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ అమాంగ్ స్టేట్స్, ట్రావెల్ రిమైన్స్ రిస్కీ. అంటే ఈ రాష్ట్రాల మధ్య ఆరోగ్యపరమైనటువంటి ఈ పర్యవేక్షణలో సరైనటువంటి అవగాహన కానీ లేకపోతే సర్వ ఆమోదం, కాన్సెన్సస్ అంటే ఏంటి అంటే సర్వ ఆమోదం అనేది కనుక లేకపోతే ఈ ట్రావెల్ అనేది ఎప్పుడు కూడా ప్రమాదభరితమే. అంటే ఇప్పుడు ట్రావెల్ రిమైన్స్ రిస్క్ అంటే ఈ కోవిడ్-19 కారణంగా ఈ ట్రావెల్ అనేది ప్రమాదభరితంగా రిస్కీగా ఉంటుంది, ప్రమాదభరితంగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అండి కింద నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. సో ఈ వీడియోని చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు మీరు ఒకసారి డిఫికల్టీ వర్డ్స్ని చూసారనుకోండి, ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను కింద ఈ యొక్క హిందూ పేపర్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే కాన్సెన్సియస్, అగ్రిమెంట్, హార్మోనీ, సర్వామోదము, ట్రంకేట్, షార్టెన్, కట్, ఖండించు, కోసివేయు, అప్రహెన్సివ్, అన్ఈజ్, అసంతృప్తి, ప్రీమెచ్యూర్, అన్టైమ్లీ, ఎర్లీ, సమయానికి ముందుగా, అన్రిలెంటింగ్, ఇంప్లికబుల్, ఇన్ఫ్లెక్సిబుల్, క్రూరముగా, లెజిటిమేట్, లీగల్, లాఫుల్, చట్టబద్ధమైన, ఇండ్యూస్, ఇన్స్పైర్, ఎంజెండర్, ప్రేరేపించు, ప్యానిక్, ఫ్రియర్, నర్వస్నెస్, భీతి, విపరీత భయము, క్లస్టర్, గ్రూపు, క్రౌడు, గుంపు, అగ్రవేట్, టు మేక్ అ వర్స్ ఆర్ మేక్ వర్స్, రెచ్చగొట్టు, పేస్, స్పీడ్, రేటు, వేగము, క్వారంటైన్, క్యాప్చర్, ఏలియనేట్, బంధించు, వేన్, డిక్రీజ్, డిమినిష్, తగ్గు, క్షీణించు, ఎంఫసిస్, స్ట్రెస్, ఇంపార్టెన్స్, నొక్కి చెప్పటము, కంటైన్మెంట్, కంట్రోలబుల్, లిమిటెడ్, అదుపు చేసే. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ఈవెన్ ఆఫ్టర్ లాంగ్ నెగోషియేషన్స్ విత్ స్టేట్స్ అండ్ విత్ ఏ ట్రంకేటెడ్ షెడ్యూల్ ద సెంటర్స్ హ్యాస్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు రీలాంచ్ డొమెస్టిక్ ఫ్లైట్స్. అంటే ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం అనేది ఈ నెగోషియేషన్స్ అనమాట, చర్చలు అనేవి జరిపింది. నెగోషియేషన్స్ అంటే చర్చలు జరిపింది. తర్వాత ఈ యొక్క ట్రంకేటెడ్ షెడ్యూల్, కొంత ఇంతవరకు వదిలేసిన షెడ్యూల్ అనేది అంటే ఇంతకాలం ఏంటి కోసివేయటం, ట్రంకేటెడ్ అంటే కోసివేశారనమాట. అంటే వదిలేసిన ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ షెడ్యూల్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే దేశీయంగా తిరిగే ఈ యొక్క డొమెస్టిక్ అంటే దేశీయంగా తిరిగాయి అనమాట. ఫ్లైట్ని తిరిగి పునరుద్ధరించడానికి కొన్ని కష్టాలు అయితే ఉన్నాయన్నమాట రాష్ట్రాలకి. ఇంతవరకు ఏం చేశారు, ట్రంకేటెడ్ అంటే కోసివేశారు, ఆ యొక్క విమానాల సర్వీస్ అనేవి పూర్తిగా నిలిపివేశారనమాట. సెవరల్ వర్ క్యాన్సిల్డ్ ఆన్ ద ఫస్ట్ డే, సర్వీసెస్ వేర్ ఎజ్యూమ్డ్ ఆఫ్టర్ బీయింగ్ ఫ్రోజన్ ఆన్ March 25th. అంటే చాలా వరకు ఏం చేశారంటే ఈ ఫస్ట్ డే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించిన ఈ సర్వీసుల్ని పూర్తిగా నిలిపివేశారనమాట ఫస్ట్ డే రోజు అనమాట. అంటే March 20వ తారీఖు తర్వాత మళ్ళీ ఈ యొక్క సర్వీసులు అనేవి పునరుద్ధరించారు. ఆ పునరుద్ధరించిన ఫస్ట్ రోజునే కొన్ని సర్వీసులు అనేవి నిలిపివేసేశారనమాట. సమ్ చీఫ్ మినిస్టర్స్ నోటబ్లీ ఉద్ధవ్ ఠాక్రే ఇన్ మహారాష్ట్ర అండ్ ఎడప్పడి పళనిస్వామి ఇన్ తమిళనాడు ఎక్స్ప్రెస్డ్ apprehension about premature resumption of civil aviation as the spread of COVID-19 is unrelenting and quarantine monitoring has its limits. అంటే ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు మహారాష్ట్రకు సంబంధించిన, తర్వాత ఈ యొక్క తమిళనాడుకు సంబంధించిన ఎడప్పడి పళనిస్వామి కావచ్చు, వాళ్ళు ఏంటి అంటే పూర్తిగా ఈ యొక్క విధానం అంటే ఈ తిరిగి డొమెస్టిక్ ఫ్లైట్స్ని ఈ యొక్క ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ని అంటే దేశీయంగా విమానాల సర్వీసు తిరిగి పునరుద్ధరించడాన్ని వాళ్ళు అప్రహెన్సివ్గా అంటే అసంతృప్తిగా ఫీల్ అయ్యారనమాట. ఎందుకని ఇది ముందు అంటే కొంత ప్రీమెచ్యూర్ అనమాట, ముందుగానే తీసుకున్న నిర్ణయం ఈ యొక్క సివిల్ ఏవియేషన్ని తిరిగి పునరుద్ధరించడం అనేది అంటే సరైన సమయంలో కాకుండా దానికన్నా ముందుగా తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకని ఈ కోవిడ్-19 అనేది చాలా
క్రూరంగా, అన్రిలవెంటింగ్ అంటే ఏంటంటే చాలా క్రూరంగా ఉంది. దాంతోపాటు ఈ క్వారంటైన్ అనేది కూడా, అంటే ఈ యొక్క క్వారంటైన్ అంటే మనకు తెలుసు కదా, నిర్బంధానికి కూడా కొంత లిమిట్స్ ఏదైతే ఉన్నాయో, కొన్ని లిమిట్స్ ఉన్నాయన్నమాట. ఎంత క్వారంటైన్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మన రాష్ట్రం చూడండి, మన దేశం చూడండి, చాలా కాలం నుంచి మనం క్వారంటైన్లో ఉన్నాం. క్వారంటైన్లో ఉన్నప్పుడే మన దేశం యొక్క ఈ యొక్క కేసులు అనేవి 1,00,000 పెరిగిపోయిందన్నమాట. అంటే దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట, లిమిట్స్ ఉన్నాయన్నమాట. The experience of flight cancellation, passenger frustration and low capacity among states to track thousands of passengers should prompt a rethink on scheduled flights. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫ్లైట్లు క్యాన్సిలేషన్ చేయడం కానీ, దాంతోపాటు ప్యాసింజర్స్ యొక్క ఫ్రస్ట్రేషన్ అనమాట, అంటే అసౌకర్యానికి కానీ, లేకపోతే వాళ్ళు ఇబ్బంది కలగనట్టు ఫీల్ అవ్వడానికి కానీ, తర్వాత ఇంకా రాష్ట్రాలకి కొన్ని యొక్క కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. ఏది ఈ యొక్క థౌజండ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ని ట్రాక్ చేసి వాళ్ళని, అంటే వాళ్ళ యొక్క క్వారంటైన్కి కానీ, లేకపోతే కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడానికి ఈ రాష్ట్రాలకు సరైనటువంటి యొక్క సామర్థ్యం అనేది లేదనమాట. సో ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా ఈ ఫ్లైట్ల యొక్కని తిరిగి పునరుద్ధరించడానికి గురించి ఆలోచించవలసిన అంశాలు అనమాట. యాక్సెస్ టు ఎమర్జెన్సీ ఎయిర్ ట్రావెల్ ఇన్ ఏ లార్జ్ కంట్రీ ఈజ్ ఏ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఏ టార్గెటెడ్ ప్రోగ్రామ్ రన్ ఎఫెక్టివ్లీ can meet that need without induced demand produced by commercial flights. అంటే ఈ యొక్క ఎమర్జెన్సీ ఎయిర్ ట్రావెలింగ్ అనేది ఎప్పుడూ కూడా మనం ఏంటంటే చట్టబద్ధత అనే దాని గురించి మనం ఎప్పుడూ ఆలోచించాలన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఇలాంటి విధానాలు అనేవి కూడా అంటే కమర్షియల్గా ఆలోచిస్తాం. అంటే వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, అంటే కమర్షియల్ ఫ్లైట్స్ అన్నీ కూడా వీటిని ఆర్థిక పరంగా ఆలోచిస్తాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలాంటి వాటిని ఆ డిమాండ్కు తగ్గట్టుగా అలా కమర్షియల్ ఫ్లైట్స్ అనేది వేయడానికి అవకాశం లేదనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో. గోయింగ్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ to draft a plan for emergency travel using documentation and aggregation of such passengers may be short-term option. అంటే ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ ఈ యొక్క ఎమర్జెన్సీ ట్రావెల్ కనుక వెళ్తే కనుక మనం ఏదైతే ఈ యొక్క డాక్యుమెంటేషన్ కానీ, అగ్రిగేషన్ అంటే ఎవరైతే ఈ యొక్క ప్యాసింజర్ని పూర్తిగా వాళ్ళ యొక్క లిస్ట్ అవుట్ చేయడం, డాక్యుమెంటేషన్ చేయడం, తర్వాత ఆ ప్యాసింజర్స్ అందరినీ అగ్రిగేట్ చేయడం, వాళ్ళందరినీ తెలుసుకోవడం, ఎంత కూడా ఏంటంటే మనకుంది చాలా తక్కువ ఆప్షన్, షార్ట్ టర్మ్ ఆప్షన్ అనేది మనకి ఎక్కువ అవకాశాలు ఇలాంటి విధానాలని మనం అవలంబించడానికి. The risk associated with domestic aviation have multiplied due to early missteps in several states, mass gatherings, political events, and consumer crowding for panic buying have resulted in a major transmission cluster. అంటే ఇప్పుడు ఈ యొక్క డొమెస్టిక్ ఏవియేషన్ అనేది, అంటే ఈ యొక్క దేశీయ పరంగా ఈ యొక్క ఫ్లైట్లను నడపడం అనేది, ఈ యొక్క విమాన సర్వీసులను నిర్వర్తించడం అనేది చాలా వరకు కష్టమైపోయిందనమాట. ఎందుకని కొన్ని తప్పులు అనేవి ముందే జరిగిపోయినాయి అనమాట. ఈ యొక్క ఫ్లైట్లు ఎగర ముందే కొన్ని తప్పులు అనేవి జరిగిపోయినాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్ గ్యాదరింగ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మాస్ గ్యాదరింగ్ అనేది ఏర్పడింది. తర్వాత పొలిటికల్ ఈవెంట్స్, మన ఆంధ్రాలో అయితే మనకు శ్రీకాళహస్తిలో చూసుకుంటే కొన్ని పొలిటికల్ ఈవెంట్స్ వల్ల ఏమైంది, ఈ యొక్క వ్యాధి అనేది బాగా తీవ్రతరమైంది. తర్వాత ఇప్పుడు మనకు తమిళనాడులో ఈ యొక్క మార్కెట్ చూసుకున్నాం అనుకోండి, ఏదైతే మనకు కోయంబేడు మార్కెట్ అనేది, ఆ కోయంబేడు కారణంగా చాలా వరకు క్రౌడ్ కారణంగా ఆ బయింగ్ వల్ల, ప్యానిక్ బయింగ్, అంటే అందరూ భయపడి తొందరగా వస్తువులు కొనాలనే ప్యానిక్ బయింగ్ వల్ల ఏమైందంటే ఈ క్రౌడ్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల, అక్కడ గుంపులుగా ఏర్పడటం వల్ల ఈ వ్యాధి అనేది ఒక్కసారిగా పెరిగిపోయిందన్నమాట. క్లస్టర్స్ గుంపులుగా ఏర్పడిందన్నమాట. ఇలాంటి విధానాల వల్ల ఈ యొక్క సివిల్ ఏవియేషన్ అనేది ఇంకా ప్రమాదంలో పడిందన్నమాట. ద ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్రెష్ COVID-19 కేసెస్ షోస్ దట్ దిస్ వాజ్ అగ్రివేటెడ్ బై ద bungled response to concern of migrant labor, exposing thousands of workers and their communities to infection. అంటే ఇప్పుడు ఈ యొక్క కేసులు అనేవి ఇంకా ఈ ట్రాజెక్టరీ అనేది, అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కేసుల సంఖ్య అనేది ఒక్కసారిగా రెచ్చగొట్టే విధంగా ఉందన్నమాట. దేనివల్ల ఏంటంటే ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్ల యొక్క కొంతవరకు ఆందోళన, వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళటం కానీ, లేకపోతే వాళ్ళని కొంతకాలం ఒకే చోట ఉంచడం అనేది, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఒకే చోట గుంపులుగా ఉంచడం అనేది, ఈ యొక్క కౌంట్ అనేది ఒక్కసారిగా థౌజండ్స్లోకి వెళ్ళిపోయే వాళ్ళకి, ఈ యొక్క థౌజండ్స్ కౌంట్లోకి వెళ్ళిపోయే విధంగా, ఈ కమ్యూనిటీ ఇన్ఫెక్షన్ పెరిగే విధంగా ఈ యొక్క కారణాలు దారి తీసినాయన్నమాట ఇలాంటి సిచ్యువేషన్ అనేది. ఇప్పటికీ రాష్ట్రాలన్నీ కూడా ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడలేదన్నమాట. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది జరగట్లేదనే చెప్తున్నాయి అనమాట. సో మరి ఈ వ్యాధిని వీళ్ళు ఈ యొక్క వేగాన్ని, పేషెంట్ ఏంటంటే వేగాన్ని ఎలా తగ్గించాలి అంటే, కొత్తగా కేసులు ఎవరైతే వస్తున్నాయో వాటిని మానిటర్ చేస్తూ, ఇండివిజువల్గా మానిటర్ చేస్తూ ఆ కేసులను తగ్గించాలన్నమాట. ఎనేబులింగ్ షెడ్యూల్ ట్రావెల్ త్రూ నేషనల్ పాలసీ వెదర్ బై ఎయిర్ ఆర్ రైల్ could be seen as a reasonable effort only when states are fully prepared and adopt a uniform code of practice.
అంటే ఇప్పుడు ఈ యొక్క దేశం మొత్తంలో ఈ యొక్క అంటే ఒక చోట నుంచి ఒక చోటకు ప్రయాణించడం అనేది, ఆ ట్రావెలింగ్ చేయడం అనేది ఏది ఎయిర్ అంటే ఈ యొక్క విమానం ద్వారా కావచ్చు, రైలు మార్గం ద్వారా కావచ్చు, లేదా రోడ్డు మార్గం ద్వారా కావచ్చు, ఎలాగైనా కానీ అంటే ప్రయాణించడం అనేది ఎప్పుడు బాగా ఎఫెక్టివ్గా అంటే మంచి ప్రభావం ఉంటుంది అంటే గవర్నమెంట్ అంతా కూడా అన్ని స్టేట్ గవర్నమెంట్లు కూడా అందరూ సిద్ధంగా ఉన్నప్పుడే సంసిద్ధులై ఉండాలని ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి. సో దాంతోపాటు ఏంటి అంటే అందరికీ సరిపోయే యూనిఫామ్ కోడ్ అనేదాన్ని అన్ని రాష్ట్రాలు ఆమోదించే కోడ్ను అందరూ వ్యవహరించాలన్నమాట. అప్పుడు మాత్రం అది ప్రభావితంగా ఉంటుందన్నమాట. విత్ ఇన్ ద లాక్డౌన్ ద వైరస్ క్రైసిస్ హ్యాస్ స్నోబాల్డ్ ఓన్లీ ఇన్ స్టేట్స్ సచ్ యాజ్ మహారాష్ట్ర, తమిళనాడు అండ్ గుజరాత్ అండ్ ఇన్ ఢిల్లీ, బట్ దట్ పిక్చర్ కుడ్ చేంజ్ విత్ ద operation of daily flights. A couple of 100 scheduled trains from June 1st and the large number of promised Shramika special trains for migrant workers. అంటే ఇప్పుడు ఈ యొక్క మనం క్వారంటైన్ సమయంలో, లాక్డౌన్ సమయంలో ఏంటంటే ఈ వైరస్ యొక్క ప్రభావం కొన్ని రాష్ట్రాల్లోనే ఉందన్నమాట. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లో మాత్రమే ఉంది. దాంతోపాటు ఢిల్లీలో కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ అనేవి పోయి తర్వాత డైలీ ఫ్లైట్స్ అనేవి తిరగటం, లేకపోతే ఈ ట్రైన్లు అనేవి ఏదైతే హండ్రెడ్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైన్స్ అంటే జూన్ 1వ తారీఖు నుంచి ఇది యొక్క శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ అనేవి మైగ్రెంట్ వర్కర్స్ కోసం ఇవన్నీ వేస్తానమాట. సో ఇలాంటి పరిస్థితుల వల్ల, ఈ పరిణామాల వల్ల ఏమవుతుందంటే ఈ పిక్చర్ అనేది మారిపోవచ్చు. మొన్నటిదాకా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లోనే ఉన్న కేసులు, మళ్ళీ ఢిల్లీలో ఉన్న కేసులు ఇప్పుడు దేశం మొత్తం పాకే అవకాశం ఉందన్నమాట. ఎందుకని ఇక అందరూ ఒక చోట నుంచి ఒక ట్రావెల్ అవుతారు కాబట్టి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దేర్ ఫర్ స్టేట్స్ టు అడాప్ట్ ఏ కోఆర్డినేటెడ్ అప్రోచ్ ఆన్ క్వారంటైన్ అండ్ టెస్టింగ్. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో ఏంటి అనివార్యం, ఎసెన్షియల్ అంటే ఏంటి అవసరం అంటే రాష్ట్రాలన్నీ కూడా ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకుంటూ అంటే వాళ్ళు అందరూ కూడా అనుకొని ఈ క్వారంటైన్కి, టెస్టింగ్కి సంబంధించి సరైనటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధానాలు అనేవి అవలంబించాలన్నమాట. ట్రావెల్ చాయిసెస్ ఇన్ ద ప్రజెంట్ ఫేస్ షుడ్ బి డిజైన్డ్ టు డిస్కరేజ్ ఆప్షనల్ జర్నీస్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించినటువంటి ఏదైతే చాయిసెస్ ఉన్నాయో వాటిని మనం చాలా వరకు డిస్కరేజ్ చేయాలన్నమాట. అంటే ఆప్షనల్గా అవసరం ఉన్నా లేకపోయినా అంటే అత్యంత అవసరం అయితే మాత్రమే పోవాలా. ఒకవేళ అది క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటే పూర్తిగా క్యాన్సిల్ చేసుకోవటం మంచిది అనమాట. అలాంటి విధానాల్లో డిస్కరేజ్ అంటే ఏదైతే అనవసరంగా ప్రయాణాలని వీళ్ళు ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేయాలన్నమాట. మోర్ ఓవర్ ప్యాసింజర్స్ ఆన్ ఆల్ ఫ్లైట్స్ ఇంక్లూడింగ్ రిలీఫ్ ఫ్లైట్స్ కుడ్ హ్యావ్ ఏ లోయర్ రిస్క్ ఇఫ్ ఎయిర్లైన్స్ అండ్ గవర్నమెంట్ కీప్ ద మిడిల్ సీట్స్ వేకెంట్ యాజ్ డిసైడెడ్ ఆన్ March 23rd బై ద DGCA. అంటే ఇప్పుడు మనకు ఈ ప్యాసింజర్ ఫ్లైట్స్ అనేవి ఇంకా మనకు భద్రంగా రావాలి అంటే ఈ యొక్క గవర్నమెంట్లు కానీ ఈ యొక్క ఏవియేషన్ రంగాలు కానీ కొన్ని చర్యలు తీసుకోవాలి. ఆ మధ్యలో ఫ్లైట్లలో మధ్య సీట్లు అనేవి తొలగించి ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క ప్రమాదం అనేది అంటే ఆ ప్రమాద తీవ్రత అనేది తగ్గిపోద్ది అనమాట. ఇది March 23వ తారీఖున ఈ యొక్క DGCA అనేవాళ్ళు, అంటే DGCA అంటే ఏవియేషన్ రంగానికి సంబంధించిన అనమాట, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట. వాళ్ళు ఆ March 23వ తారీఖున ఆ నిర్దేశకాలు ఇచ్చారనమాట. దేర్ ఈజ్ నో రీజన్ టు థింక్ దట్ ద పెండమిక్ హ్యాస్ బిగన్ టు వేన్. అంటే ఇప్పుడు మనకు ఎటువంటి రీజన్ అనేవి అంటే మనకు కారణాలు అనేవి కనపడట్లేదు అనమాట. ఈ పెండమిక్ అంటే వ్యాధి, ఈ వ్యాధి యొక్క తీవ్రత క్షీణిస్తుంది అని చెప్పడానికి ఎటువంటి కారణాలు కానీ ఆధారాలు కానీ కనపడట్లేదు. వేన్ అంటే ఏంటంటే క్షీణించిపోవడం అనమాట. ద గ్లోబల్ ఏవియేషన్ మ్యాప్స్ షోస్ దట్ ఈవెన్ మార్కెట్ ఎకనమీస్ ప్లేసింగ్ గ్రేట్ ఎంఫసిస్ ఆన్ ఇండివిజువల్ ఫ్రీడమ్ హ్యావ్ సివియర్లీ లిమిటెడ్ ట్రావెల్ మేకింగ్ ఎక్సెప్షన్స్ ఓన్లీ ఫర్ రిటర్నింగ్ సిటిజన్స్. అంటే ఇప్పుడు మనకు గ్లోబల్గా ఈ యొక్క సివిల్ ఏవియేషన్ మ్యాప్ మనకి ఏం చెప్తుందంటే ఈ మార్కెట్ ఎకానమిక్ ప్రకారం ఏమి నొక్కి చెప్తుంది, ఎంఫసిస్ అంటే ఏంటంటే నొక్కి చెప్పడం అనమాట. సో ఈ యొక్క ఇండివిజువల్ యొక్క ఫ్రీడమ్ అనేది, వాళ్ళ యొక్క స్వేచ్ఛ అనేది పూర్తిగా అనేది ఈ యొక్క ట్రావెల్కి సంబంధించిన దాంట్లో పూర్తిగా దాన్ని అంటే ఆంక్షలు విధించారనమాట. లిమిటేషన్స్ అనేవి పెట్టారు, లిమిటెడ్ అనమాట. సో ఈ యొక్క ఎవరికి కొంతమంది మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చారు. ఎవరైతే సిటిజన్స్ పౌరులు తమ సొంత దేశాలకు వెళతారో వాళ్ళకు మాత్రమే ఎక్సెప్షన్ ఇచ్చారు, కానీ మిగతా వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ అయ్యే అవకాశం లేకుండా వాళ్ళ మీద ఆంక్షలు విధించారనమాట. రిలాక్సింగ్ ట్రావెల్ మస్ట్ బీ ప్రిసీడెడ్ బై ఫోకస్డ్ కంటైన్మెంట్ మెజర్స్ అండ్ యాన్ అగ్రీడ్ ప్రోటోకాల్ ఫర్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే సిటిజన్స్కి కొంత రిలాక్సేషన్ ఎగ్జామ్షన్ ఇచ్చారో అలాంటి వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చిన వాళ్ళకి మనం ఇంకా ఏం చేయాలంటే అలాంటి వాళ్ళ మీద పూర్తిగా ఈ యొక్క కంటైన్మెంట్కి అంటే దీనికి కంటైన్మెంట్ ఏంటంటే పూర్తిగా అదుపు చేసే అంశాల గురించి ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసి స్టేట్స్ అనేవి ఒకే రకమైన ప్రోటోకాల్ అంటే ఈ యొక్క విధానాల్లో అంటే కొత్తగా వచ్చే ఈ సిటిజన్స్ గురించి
వాళ్ళకి తీసుకునే చర్యల్లో అందరూ సమానమైన విధానాలని, ఈక్వల్గా ఉండే విధానాలని అవలంబించాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ వ్యాధిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఏం లేదండి, ఇప్పుడు ఏంటి అంటే చాలా వరకు మనకు క్వారంటైన్ సమయంలో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడులో మాత్రం కేసులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్లైట్ ఏవియేషన్ రంగం అనేది స్టార్ట్ అయింది. సో అంటే మనకు డొమెస్టిక్ ఫ్లైట్స్ అనేవి, అంటే మన దేశంలో తిరిగి ప్రయాణం చేసే ఫ్లైట్లు తిరుగుతున్నాయి, తర్వాత రైళ్లు ఉన్నాయి, రోడ్డు మార్గం ద్వారా రకరకాలుగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ వల్ల ఈ యొక్క వ్యాధి మొన్నటి వరకు ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి, అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, ఇంత ఎక్కువగా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి పెరగడానికి కారణం అవుతాయి ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి. సో అందరికీ, అన్ని రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైనటువంటి ఒక విధానాన్ని అవలంబిస్తూ ఈ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడలే తప్ప ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తే ఈ యొక్క దీంట్లో ఎటువంటి ప్రభావం ఉండదు అని చెప్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్యాటింగ్ ఫర్ ఫ్రీ స్పీచ్. అంటే బ్యాటింగ్ అంటే ఏంటంటే పోరాటం. దేనికోసం పోరాడుతున్నారు అంటే వీళ్ళు, అంటే మనకు వాక్ స్వాతంత్ర్యం, ఆ వాక్ స్వాతంత్ర్యం ఏదైతే ఉందో దాని గురించి వీళ్ళు పోరాడుతున్నారనమాట. అంటే ఇప్పుడు మన భారతదేశంలో చాలా వరకు ఈ ప్రెస్కు సంబంధించి ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ఫ్రీగా వాళ్ళ యొక్క విధానాలను కానీ చెప్పే అవకాశం లేకుండా పోయింది. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనో, లేకపోతే ఈ యొక్క కొన్ని ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి మీ గురించి మాట్లాడుతూ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారనమాట. సో మాకు పరువు నష్టం జరిగిందనే కేసులు అనేవి వాళ్ళ మీద ఎక్కువగా పెట్టడం జరుగుతుందన్నమాట. ఇలాంటి విధానాలు అనేవి తమిళనాడులో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తమిళనాడునే కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, తెలంగాణలో ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఏదైనా ఆంక్షలు విధించినా కానీ, లేకపోతే వాళ్ళ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా కానీ, అంటే నిరర్థకంగా మాట్లాడితే పర్లేదండి, వాళ్ళ మీద అంటే కేసులు పెట్టచ్చు. నిజాలను కూడా మనం మాట్లాడితే కనుక వాటి గురించి మీద కనుక కేసులు కనుక పెట్టారనుకోండి, అంటే వాళ్ళ మీద గురించి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు పరువు నష్టం వేయడం అనేది సమంజసం కాదని చెప్పే ఆర్టికల్ అనమాట. రెక్లెస్ ఫైలింగ్ ఆఫ్ క్రిమినల్ డిఫేమేషన్ కేసెస్ అగెన్స్ట్ ద ప్రెస్ మస్ట్ ఎండ్. అంటే ఇప్పుడు రెక్లెస్గా అనమాట, అంటే ఒక విధానం అనేది లేకుండా ఇక్కడ క్రిమినల్ డిఫేమేషన్ అంటే పరువు నష్టం అనమాట. ఆ పరువు నష్టానికి సంబంధించిన కేసులు అనేవి ప్రెస్ వాళ్ళ మీద ఏదైతే ప్రెస్ వాళ్ళ మీద పెట్టడం అనేది ఖచ్చితంగా ఆపేయాలి అని చెప్తున్నాను అనమాట. సో అంటే మనకు తెలుసు కదా, మనకు రకరకాల మీడియంస్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క వార్తా పత్రికలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క టీవీ న్యూస్ ఛానల్స్ కావచ్చు. దానివల్ల ఎవరికైనా పరువు నష్టం జరిగితే దాని మీద కేసులు వేయటం అనే దాన్ని ఆపివేయాలి అని చెప్తున్నాను అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. డిఫేమేషన్, స్లాండర్, క్యారెక్టర్ అసాసినేషన్, పరువు నష్టం, ఇండిస్క్రిమినేట్, నాన్ సెలెక్టివ్, అన్సెలెక్టివ్, విచక్షణారహిత, క్వాష్, క్యాన్సిల్, రిజెక్ట్, రద్దు చేయు, ప్రాసిక్యూషన్, విచారణ, క్రిటిసిజం, హ్యాకిల్, తీవ్ర విమర్శ, థ్రోటిల్, చోక్, స్ట్రగుల్, కుదింపు, ఇంపల్సివ్, ఇంప్యూటియస్, హేస్టీ, హఠాత్తు, థ్రిషోల్డ్, ఎంట్రన్స్, ఎంట్రీ, ప్రవేశ, స్టాచ్యూటరీ, లీగల్, చట్టబద్ధమైన, శాంక్షన్, పర్మిట్, అలౌ, ఆమోదము, మెలేస్, మెలవలెన్స్, ఎనిమోసిటీ, పగ, దుర్బుద్ధి, ఎనౌన్సియేట్, ప్రొనౌన్స్, స్పీక్, వ్యక్తపరచు, పర్టైన్, కన్సర్న్, అబ్టైన్, కలిగి ఉండు, విటియేట్, స్పాయిల్, డెస్ట్రాయ్, నాశనం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ఏ ఫ్యూచర్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ ఇన్ తమిళనాడు ఇన్ ద లాస్ట్ 3 decades హ్యావ్ బీన్ ద indiscriminate institution of criminal defamation proceedings against opposition leaders and the media. అంటే మనం ఈ యొక్క తమిళనాడు పరిస్థితుల్లో ఒక 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక ఇక్కడ విచక్షణారహితంగా ఈ యొక్క క్రిమినల్ కేసులు అనేవి, క్రిమినల్ డిఫేమేషన్ అనమాట. అంటే ఈ యొక్క క్రిమినల్ కేసులు, నేరపూరితమైనటువంటి ఈ యొక్క పరువు నష్టానికి సంబంధించిన కేసులు అనేవి అపోజిషన్ లీడర్ మీద, మీడియా వాళ్ళ మీద పెట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది అనమాట ఒక 30 సంవత్సరాల నుంచి చూస్తే. ఇట్ ఈజ్ నో సర్ప్రైజ్ దెన్ దట్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ జడ్జిమెంట్ ఆన్ ద లిమిట్స్ ఆఫ్ స్టేట్స్ power to prosecute members of the press for defamation should come from the Madras High Court. అంటే ఇప్పుడు మనం అక్కడ సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాంప్రహెన్సివ్ జడ్జిమెంట్ ఇచ్చారు అంటే చాలా కేసులు ఉన్నాయి కాబట్టి అన్ని కేసులని ప్రత్యేకంగా విచారించలేవు కాబట్టి అన్నిటి మీద కలిపి ఈ యొక్క స్టేట్ పవర్ సంబంధించి ఈ యొక్క ప్రాసిక్యూట్ అనమాట విచారణ సంబంధించిన ఆ మెంబర్స్ని విచారణ చేసి తర్వాత వాళ్ళ మీద డిఫేమేషన్ అంటే ఈ పరువు నష్టానికి సంబంధించి ఈ మద్రాస్ హైకోర్టు అనేది ఒక కాంప్రహెన్సివ్గా ఒకే తీర్పు అనే దాన్ని ఇచ్చిందనమాట. ది వర్డిక్ట్ ఆఫ్ జస్టిస్ అబ్దుల్ కుర్దోషి క్వాషింగ్ ఏ సిరీస్ ఆఫ్ డిఫేమేషన్ కంప్లైంట్స్ ఫైల్డ్ సిన్స్ 2011-12.
అంటే ఇప్పుడు ఈయన ఈ జస్టిస్ అబ్దుల్ కుర్దోషి అనే అతను పూర్తిగా ఈ డిఫేమేషన్కి అంటే ఈ యొక్క పరువు నష్టానికి సంబంధించిన కేసులన్నింటినీ 2011 నుంచి 12 వరకు పెట్టిన కేసులన్నింటినీ ఎక్కువ శాతం అనేది రద్దు చేశాడనమాట. ఈజ్ రిమార్కబుల్ ఫర్ అప్లయింగ్ ఏ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దట్ వుడ్ ఫిర్మ్లీ డిటర్ ద hasty and ill-advised resort to state funded prosecution on behalf of public servants. అంటే దాంతోపాటు ఆయన కొన్ని నిర్దేశకాలు కూడా ఇచ్చాడు అనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క ఇల్ అడ్వైజ్డ్ అనమాట. అంటే ఆ యొక్క పబ్లిక్ సర్వెంట్స్కి వ్యతిరేకంగా ఈ యొక్క కేసులు పెడితే ఆ కేసులకు అనుగుణంగా ఈ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా వాదించడానికి సంబంధించిన కొన్ని అంశాల కొరకు ఆయన ఏం చేశాడంటే అలాంటి అంశాలను నిరుత్సాహపరిచే విధంగా కొన్ని విధానాలను కొన్ని అంశాలను ఆయన చెప్పాడనమాట. ఇలాంటి చట్టాలు చేయాలి అని చెప్పేసి ఆయన ఈ యొక్క తీర్పులో చెప్పాడు. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ ద స్టేట్ షుడ్ నాట్ ఇంపల్సివ్లీ ఇన్వోక్ ప్రొవిజన్స్ in the CRPC to get its public prosecutor to file defamation complaints in response to every report that contains criticism. అంటే ఫస్ట్ అంటే ఈ విధానంలో ఆయన ఇచ్చిన నిర్దేశకాల్లో ఫస్ట్ నిర్దేశకం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అనేవి ఎప్పుడు కూడా ఇంపల్సివ్గా అంటే ఉత్సాహంగా ఎప్పుడు కూడా సిఆర్పిసి అనే యొక్క కోడ్లోని అంశాలను ఉపయోగించుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి అంటే ఈ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఈ యొక్క పరువు నష్టానికి సంబంధించి ఎవరికి సంబంధించి ఈ యొక్క పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ యొక్క పరువు నష్టం వాళ్ళ పరువు పోయిందనే ఉద్దేశంతో కేసులు పెట్టడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహాయపరిచే విధంగా అంటే ఏ యొక్క చిన్న విమర్శ వచ్చినా క్రిటిసిజం అంటే చిన్న విమర్శ వచ్చినా కానీ దానికి సంబంధించి ఏ విమర్శ వచ్చినా కానీ ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసులు ఫైల్ చేయడం అనే విధానాన్ని స్టేట్ గవర్నమెంట్లో ఆపేయాలని చెప్పాడు అనమాట. ద కోర్ట్ డీమ్స్ సచ్ ఇంపల్సివ్ యాక్షన్స్ యాజ్ అమౌంటింగ్ టు థ్రోట్లింగ్ డెమోక్రసీ. అంటే ఇక కోర్టు ఏం చెప్పిందంటే ఇలాంటి విధానాలు రాష్ట్రాలు ఇలాంటి విధానాలు కనుక అవలంబిస్తే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపల్సివ్ అనమాట, హఠాత్తుగా ఈ యొక్క డెమోక్రసీని పూర్తిగా దాని యొక్క ప్రభావాన్ని తగ్గించినట్టే కుదించినట్టే అని చెప్తున్నాను అనమాట. థ్రోట్లింగ్ అంటే కుదింపు చేయడం అనమాట, ఆ డెమోక్రసీని కుదించినట్టే అవుతుంది అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇట్ అడ్వైజెస్ ద గవర్నమెంట్ టు హ్యావ్ ఏ హయ్యర్ థ్రెషోల్డ్ ఫర్ ఇన్వోకింగ్ డిఫేమేషన్ ప్రొవిజన్స్. అంటే ఇంకా దీంతో పాటు ఇంకా ఏం అడ్వైస్ చేసిందంటే గవర్నమెంట్కి చాలా వరకు ఒక లిమిట్ అనేది పెట్టిందనమాట. అంటే ఇలాంటి అంశాల్లో ప్రవేశించాలి, థ్రెషోల్డ్ అంటే ఏంటంటే ప్రవేశించాలి అంటే ఈ డిఫేమేషన్ సంబంధించిన అంశాల్లో ప్రవేశించాలంటే చాలా ఎక్కువ స్థాయిలో ఎక్కువ హయ్యర్ లిమిట్ అనేది పెట్టిందనమాట. ఇట్స్ నోట్స్ దట్ ఈచ్ టైమ్ ఏ పబ్లిక్ సర్వెంట్ feels defamed by a press report, it does not automatically give rise to a cause for asking the public prosecutor to initiate proceedings on her behalf. అంటే ఇప్పుడు ఎవరైనా సరే పబ్లిక్ సర్వెంట్ అంటే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగి అనేవాడు ఎవడైనా సరే తన యొక్క అంశాన్ని డిఫేమ్డ్ అంటే తన యొక్క పని చేసేటప్పుడు ఏదైనా సరే పరువు నష్టం జరిగింది అని అతనికి అనిపిస్తే అతని అమ్మటే ఆటోమేటిక్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి నాకు తరపున మీరు కేసు వాదించండి లేకపోతే నా తరపున కేసు వేయండి అనే అంశం అనేది కరెక్ట్ కాదనమాట. ప్రతి చిన్నదానికి అలా చేయకూడదు. ద స్టాట్యూటరీ డిస్టింక్షన్ బిట్వీన్ ద defaming a public servant as a person and as the state itself being defamed as to be మెయింటైన్డ్. అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే చట్టబద్ధత స్టాట్యూటరీ అంటే ఏంటంటే ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క వైవిధ్యం అనేది తెలియాలి, అంటే ఈ యొక్క డిఫరెన్స్ అనేది తెలియాలి, డిస్టింక్షన్ అనేది తెలియాలి. ఆ వైవిధ్యం ఏంటి, పబ్లిక్ సర్వెంట్ అనేవాడు ఒక పర్సన్ లాగా అతని యొక్క పరువు నష్టం జరిగిందా లేకపోతే రాష్ట్రంలో ఉన్న విధానాల ద్వారా అతని యొక్క పరువు నష్టం జరిగిందా అనే అంశం గురించి ముందు ఒక డిఫరెన్సియేషన్ అనేది ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తిగా అతనికి పరువు నష్టం జరిగిందనుకోండి అతను కేసు ఫైల్ చేయొచ్చు, అంతేగాని రాష్ట్రంలో గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అతని ఆ పదవిలో వ్యవహరిస్తున్న వ్యక్తికి డిఫేమేషన్ జరిగిందనుకోండి అంటే పరువు నష్టం జరిగిందనుకోండి దాన్ని కూడా ఇలా సీరియస్గా పరిగణించుకోవడం. ఎందుకు వ్యవస్థాగతంగా జరిగేటప్పుడు పనుల్లో కొంతవరకు ఏంటంటే తప్పులు జరగచ్చు, లేకపోతే కొన్ని చట్టాలు అనేవి ప్రజా వ్యతిరేకంగా ఉండొచ్చు, దానివల్ల కూడా పరువు నష్టం జరగచ్చు. అంత జరిగినంత మాత్రాన అది డిఫేమేషన్ అని మేము చేసిందంతా రాజమార్గం అనో లేకపోతే ఇది ఒక ఎట్లా అంటే ఏంటంటే ఒక మన నిరంకుశ పాలనలాగా ఉండకూడదని చెప్తున్నారు అన్నమాట. జస్టిస్ కుర్దోషి గోస్ ఆన్ టు ఫాల్ట్ ద గవర్నమెంట్ ఫర్ అకార్డింగ్ sanctions to the initiation of cases through the prosecutor without explaining how the states has been defamed. అంటే జస్టిస్ కురోసి అనే అతను ఈయన ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలని తప్పుపట్టాడనమాట. ఎందుకని ఇలాంటి డిఫేమేషన్ సంబంధించి ఈ ప్రాసిక్యూటర్కి కేసులు అప్పగించడం అనేది అంటే ఆ దాంట్లో రాష్ట్రానికి పరువు నష్టం జరిగిందా లేదా అంశాలని చర్చించకుండా వాటి గురించి విపులంగా పరిశీలించకుండా ఈ యొక్క ప్రాసిక్యూటర్కి అందించడం అనేది ఈ యొక్క రాష్ట్రాల యొక్క తప్పుడు చర్య అని ఆయన చెప్పాడనమాట.
He cautions prosecutors against acting like a post office, noting that their role is to scrutinize the material independently to see if the offence has been made out, and if so, whether it relates to a public servant's conduct in the course of discharging official functions or not before filing a complaint. అంటే ఇప్పుడు ఈయన ఇంకా ఏం చెప్పాడంటే ఈయన కొన్ని కాషన్స్ అనేవి చెప్పాడు, కొన్ని జాగ్రత్త చర్యలు అనేవి చెప్పాడనమాట. ప్రాసిక్యూటర్ అనేవాడు ఎప్పుడూ కూడా పోస్ట్ ఆఫీస్ వర్క్ అనేది చేయకూడదు. అతను ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇండిపెండెంట్గా ఒక కేసు అనేది వస్తే దాంట్లో ఎంతవరకు నిజ నిర్ధారణ ఉంది అనేది ఆ అఫెన్స్కి సంబంధించి ఆ యొక్క విధానానికి సంబంధించి ఎంతవరకు నిజ నిర్ధారణ అనేది చూసుకోవాలా. దాంతోపాటు అతని యొక్క వృత్తి ఏంటి అంటే పని ఏంటి అంటే ఆ పబ్లిక్ సర్వెంట్ అనేవాడు కాండక్ట్ సరిగా ఉందా, అతని యొక్క పనితీరు వ్యవహార శైలి అనేది సరిగా ఉందా లేదా, దాంతోపాటు అతను పనిచేసేటప్పుడు ఇలాంటి నింద పడిందా లేదా అతను ఆల్రెడీ ఇలాంటి తప్పుడు విధానంలో ఉన్నాడా అనే వాటిని గురించి ముందే ఈ కంప్లైంట్ ఫైల్ చేసే ముందే వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. సో ద కోర్ట్ ఫైండ్స్ దట్ మెనీ వర్ కేసెస్ ఇన్ విచ్ పబ్లిక్ సర్వెంట్స్ అవుట్ టు హ్యావ్ ఫైల్డ్ ఇండివిజువల్ కేసెస్. సో ఇలాంటి విధానాలకు లేకుండా చాలా ఇండివిజువల్ కేసెస్ అనేవి పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన కేసులు అనేవి ఫైల్ అయినమాట. An earlier Madras High Court ruling noted that an essential ingredient of criminal defamation must be that an imputation has actuated by malice. అంటే ఇప్పుడు ఎర్లియర్ మద్రాస్ కోర్టు దీనికి ముందు ఏం చెప్పిందంటే దీనికి సంబంధించి ఏం చెప్పిందంటే ఈ యొక్క క్రిమినల్ డిఫేమేషన్ సంబంధించినటువంటి అన్ని అంశాలు సరైన అంశాలలాగా ఉన్నాయా లేవా, లేకపోతే ఇది వాళ్ళ మీద కక్ష సాధింపు అంటే మెలేస్ అంటే పగ సాధించే విధానమా, గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ మీద ఏదైనా విమర్శ జరిగితే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగా లేకపోతే వాళ్ళని వేధించడం కోసం పగను సాధించడం కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని కూడా వీళ్ళు చూడాలి. ఆర్ విత్ రిక్లెసమ్ డిస్రిగార్డ్ ఫర్ ద ట్రూత్ అంటే లేదా నిజాన్ని దాచిపెట్టకుండా అంటే దాచిపెట్టడానికో లేకపోతే ఆ అబద్ధాన్ని నిజం చేయడానికో చేసే విధానమో అనే దాని గురించి కూడా చర్చించాలన్నమాట ఇలాంటి కేసులు పెట్టేటప్పుడు. ఏ రీసెంట్ జడ్జిమెంట్ బై జస్టిస్ G.R. Swaminathan initiated what is known in United States as a Sullivan rule of actual malice. అంటే ఇప్పుడు ఈయన రీసెంట్ జడ్జిమెంట్లో జిఆర్ స్వామినాథన్ అనే అతను ఆయన ఇనిషియేటెడ్ అంటే ఒక తీర్పు చెప్పాడనమాట. ఆయన అనౌన్స్ చేయడం అంటే వ్యక్తపరిచాడు అనమాట. అంటే యునైటెడ్ స్టేట్స్లో ఇలాంటి అంటే సల్లివన్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఐడ్ పర్సన్ అనమాట, నల్ల కళ్ళవాడు అనమాట. అలాంటి విధానాలు అనేవి ఉన్నాయి. అంటే యాక్చువల్ మెలేస్కి అంటే కక్ష సాధింపు చర్యలకు సంబంధించిన కొన్ని సపరేట్ విధానాలు అనేవి యుఎస్ ప్రభుత్వంలో యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక విధానాన్ని వ్యక్తపరిచాడు అనమాట. వైల్ క్వాషింగ్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ అగెన్స్ట్ ఏ జర్నలిస్ట్ అండ్ ఏ న్యూస్ పేపర్ ద జడ్జ్ సెడ్ two of the exception to defamation given in a section 499 pertain a public conduct of public servant and a conduct of any person on any public question. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ యొక్క న్యూస్ పేపర్లో కానీ జర్నలిస్ట్ మీద వచ్చే ఇలాంటి ప్రైవేట్ కంప్లైంట్ని రద్దు చేయడానికి కోర్టు అనేది రెండు విధానాలని అంటే ప్రాతిపదికగా తీసుకొని ఈ యొక్క పరువు నష్టానికి డిఫేమేషన్ సంబంధించి రెండు విధానాలని ఆపాదించుకొని వీళ్ళు తీర్పు చెప్తారనమాట. ఏది సెక్షన్ 499లో ఏవైతే వ్యక్తపరిచిందో అది ఏవైతే కలిగి ఉందో అనమాట, సెక్షన్ 499 కలిగి ఉందో ఏంటి అంటే పబ్లిక్ కాండక్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్. అంటే ఈ యొక్క పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరు, ప్రభుత్వ ఉద్యోగుల మీద పబ్లిక్ కాండక్ట్ అనేది అంటే ప్రజల యొక్క ఉద్దేశం ఎలా ఉంది, అతను మంచివాడా చెడ్డవాడా, అతని యొక్క కాండక్ట్ మీద వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ మీద ఆధారపడుతుంటుంది. అండ్ కాండక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆన్ ఎనీ పబ్లిక్ క్వశ్చన్ అంటే అతని యొక్క విధానం ఎలా ఉంది పబ్లిక్ క్వశ్చన్స్ మీద అంటే పబ్లిక్కి సంబంధించినటువంటి యొక్క ప్రజలకు సంబంధించిన అంశాల మీద అతని క్వశ్చన్ మీద అతని విధానం ఎలా ఉంది అనే రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటిని రద్దు చేస్తారన్నమాట. దిస్ ఇంప్లైడ్ దట్ ద లెజిస్లేచర్ ఇట్ సెల్ఫ్ బిలీవ్డ్ దట్ అన్లెస్ ఇట్ ఈస్ డెమాన్స్ట్రేటెడ్ దట్ రిపోర్టింగ్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ కండక్ట్ ఆర్ ఆన్ ఏ పబ్లిక్ క్వశ్చన్ వాజ్ విటియేటెడ్ బై మెలేస్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క లెజిస్లేచర్ సంబంధించి ఏదైనా తన విధానంలో కానీ ఈ యొక్క డెమోన్స్ట్రేషన్ అంటే ఇప్పుడు వాళ్ళ మీద డిఫేమ్ చేయడానికి కోసం లేకపోతే వాళ్ళ మీద తప్పుడు విధానాల సమాచారం రాయడం అనేది అది ఈ యొక్క మెలేస్ అంటే ఏంటంటే మనం కక్ష సాధింపు చర్య కావచ్చు, పగ కావచ్చు. ఆ పగను ఉద్దేశించి వాళ్ళు కనుక అలాంటి కండక్ట్ అతని మీద అలాంటి కేసులు కనుక అంటే అలాంటి విమర్శలు అనేవి కనుక చేస్తే ద క్వశ్చన్ ఆఫ్ డిఫేమేషన్ డస్ నాట్ అరైజ్ అండ్ దట్ ఈవెన్ inaccuracies in reporting need not occasion a prosecution for
డిఫేమేషన్. అంటే అతని మీద కక్ష సాధింపు చర్యల కోసం వాళ్ళు అలాంటి విమర్శ చేస్తే కనుక అసలు అది పరువు నష్టం కిందకి రాదనమాట. ఎందుకని అది కక్ష సాధింపు చర్య అని అందరికీ అర్థమవుతుంది కాబట్టి దాన్ని పరువు నష్టంగా ఎప్పుడు తీసుకోకూడదు. నిజ నిర్ధారణ లేకుండా వాళ్ళు అలాంటి విమర్శలు చేసినప్పుడు పరువు నష్టంగా దాని కింద తీసుకోకూడదు. సో అది డిఫేమేషన్ కిందకే రాదనమాట. Within a matter of days, the HC has struck 2 blows for free speech and press freedom. అంటే ఈ యొక్క కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ యొక్క హైకోర్టు అనేది 2 తీర్పులు ఇచ్చిందనమాట. దేనికి సంబంధించి? ఫ్రీ స్పీచ్కి సంబంధించి, అంటే వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించి, దాంతోపాటు ఈ యొక్క ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించి 2 తీర్పులు అనేవి కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ యొక్క హైకోర్టు ఇచ్చిందని చెప్తున్నాను అనమాట. అంటే ఏం లేదండి, ఎప్పుడైనా సరే ఈ డిఫేమేషన్ జరిగింది అంటే అన్ని రకాల అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే వాళ్ళు ఎందుకు ఉంటారు అంటే ఈ యొక్క కోర్టులో గవర్నమెంట్ తరపున వాదించడం కోసం గవర్నమెంట్ కొంతమందిని ఏం చేస్తుందంటే వాళ్ళకి జీతాలు ఇచ్చి లాయర్లను పెట్టుకుంటుంది అనమాట. వాళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. రాష్ట్రాలు కావచ్చు, దేశం కూడా మనకు ఇలాంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనేవాళ్ళు ఉంటారు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉంటారనమాట. అంటే ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి కేసులు అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగుల మీద వచ్చే కేసులు కానీ, లేకపోతే ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వాల మీద వచ్చే కేసుల్ని వాదించడానికి కొంతమంది లాయర్లు ఉంటారనమాట. వాళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటారు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అనేవాళ్ళు ఈజీగా ఎమ్మటే ఏ చిన్నదాన్ని కూడా, ఏ చిన్న విమర్శను కూడా తీసుకొని అది పరువు నష్టం కింద కేసులు ఫైల్ చేయకూడదు అనమాట. అతను పరువు నష్టం కింద కేసులు ఫైల్ చేయాలంటే ఆ యొక్క ఫస్ట్ ఎంప్లాయ్ యొక్క కాండక్ట్ అనేది చూసుకోవాలి. ఆ ఎంప్లాయ్ అనేవాడు ఎంత మంచివాడో, అతని విధులను ఎంత బాగా నిర్వర్తిస్తున్నాడనే అంశాన్ని ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలుసుకోవాలి. తర్వాత ఏ అంశాన్ని ఉద్దేశించి ఇలాంటి యొక్క పరువు నష్టం జరిగిందనే అంశాన్ని గురించి కూడా అతను పూర్తిగా విశదీకరించిన తర్వాతనే కోర్టులకు వెళ్ళాలి. కానీ ప్రతి చిన్న కేసును కోర్టులు తీసుకొచ్చి కోర్టు యొక్క విలువైన సమయాన్ని, తర్వాత ఈ యొక్క ప్రెస్ ఫ్రీడమ్ కానీ లేకపోతే వాక్ స్వాతంత్ర్యాన్ని హరించే విధంగా ప్రభుత్వాలు చేయకూడదు. ఇది అంటే ప్రజాస్వామ్యాన్ని కుదింపు చేసే విధానం. ఇలాంటి విధానాలన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని కుదింపు చేసే విధంగా ఉంటాయి అని చెప్తున్నారనమాట. ఇవండి ఈరోజు హిందూలో ఉన్న 2 ఆర్టికల్స్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.